చిన్న పామునైనా పెద్ద కర్రతో చంపాలంటారు. ఇప్పుడు తుంగతుర్తి పంచాయతీ విషయంలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూడా అదే వ్యూహంతో ముందుకెళ్తున్నారా? ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా మొదలైన వివాదం ఇప్పుడు ఎమ్మెల్యే వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ గా ఎందుకు మారింది? ఇప్పటికే సిద్ధమైన నివేదికను జగ్గారెడ్డి ఎందుకు నిలిపివేశారు? అసలు తుంగతుర్తి పంచాయతీకి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడనుంది? కాంగ్రెస్ లో తుంగతుర్తి పంచాయతీ రోజు రోజుకు ముదురుతోంది. మండల అధ్యక్షుల నియామకంపై ఎమ్మెల్యే మందుల సామేల్, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి వర్గాల మధ్య మొదలైన విభేదాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించారంటూ ఎంపీ వర్గం ఆందోళనకు దిగగా ఇరు వర్గాల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకున్నాయి. దీంతో ఈ వ్యవహారాన్ని పరిష్కరించే బాధ్యతను కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డికి అప్పగించారు పార్టీ పెద్దలు. అన్ని వర్గాల అభిప్రాయాలు సేకరించి 7 పేజీల నివేదికను సిద్ధం చేసిన జగ్గారెడ్డి దాన్ని పీసీసీ చీఫ్కు అందించాలనుకుంటున్నప్పటికీ పరిస్థితులు మారడంతో తాత్కాలికంగా నిలిపివేసినట్లుగా సమాచారం. ఇంతలో ఎమ్మెల్యే మందుల సామేల్ మీడియా ముందుకు రావడం వివాదాన్ని మరో స్థాయికి తీసుకువెళ్లింది. ఎమ్మెల్యే మందుల సామేల్కు ఎంపీ చామలతో ఉన్న విభేదాలు ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ పై విమర్శలుగా మారాయి. తన నియోజకవర్గంలో కోమటిరెడ్డి బ్రదర్స్ పెత్తనం ఎందుకని సామేల్ బహిరంగంగానే ప్రశ్నించారు. తనకు సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గానికి ఎలా వస్తారని నిలదీశారు. తుంగతుర్తి రోడ్లపై రాజగోపాల్ రెడ్డికి సంబంధం ఏంటని ప్రశ్నించిన ఆయన ముందు మునుగోడు రోడ్ల పరిస్థితి చూసుకోవాలని సూచించారు. అదే సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన నియోజకవర్గ సమస్యలను పట్టించుకోవడం లేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో ఈ వ్యాఖ్యలు కాంగ్రెస్ లో కొత్త చర్చకు దారితీశాయి. రెడ్డికి నేను సూటిగా అడుగుతా ఉన్నా, మీరు తుంగతుర్తి మీద మాట్లాడే అధికారం లేదని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తాను. నేను తుంగతుర్తి ప్రజలు, తుంగతుర్తి అన్నదమ్ములు, తుంగతుర్తి అక్క చెల్లెళ్ళు నాకు 52,000 మెజార్టీ ఇచ్చిండ్రు. కానీ తుంగతుర్తికి వచ్చి తుంగతుర్తిలో కాంగ్రెస్ లేదు, నగరికల కాంగ్రెస్ లేదు. నీ మునుగోడు మురిసిపోతుంది, నీ మునుగోడు మొత్తం మురికి మురికైంది. ఆడ చూసుకోపోయి ఆడ నీ చక్కదనం చూసుకోపో, నువ్వు కడుకో, నువ్వు చూసుకో. మళ్ళీ ఒకసారి మా నియోజకవర్గాల సైడ్ గాని మా సైడ్ గాని వస్తే మర్యాద కూడా హెచ్చరిస్తా ఉన్నా. ఎమ్మెల్యే మందుల సామేల్ వ్యాఖ్యలకు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. తాను గతంలో భువనగిరి ఎంపీగా పనిచేశానని, సామేల్కు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించడంలో కూడా తన పాత్ర ఉందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ఎంత దూరమైన పోతాము. నిన్న మొన్న వచ్చిన లీడర్లు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు తీసుకొని ఎమ్మెల్యేలు ఎంపీలై పదవులు తీసుకొని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఎక్కడ ఇబ్బంది పెట్టినా ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ ఆయారాం గయారాంలకు భయపడేది లేదు. నా గురించి మాట్లాడిండు మందుల సామేల్ అంటే నాకు ఒకటే సామెత గుర్తొస్తుంది, వినాశకాలే విపరీత బుద్ధి. నాలాంటి వ్యక్తి నీకు టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తి గురించి నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఇప్పుడు నీ గురించి నేను నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. తుంగతుర్తిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ఒకటే మాట చెప్తున్నా, నా అభిమానులకు నా పిలుపు మేరకు సామేల్ని గెలిపించిన మీరందరికీ కూడా నేను క్షమాపణ చెప్తున్నా. ఒక తప్పుడు వ్యక్తిని తీసుకొచ్చి టికెట్ ఇప్పించినా అని చెప్పి నాకు అర్థమైంది. మీకు క్షమాపణ చెప్తున్నా. ఈ రోజు ఎవరైతే బాధపడుతున్నారో ఆ ఎమ్మెల్యే వాళ్ళందరికీ క్షమాపణ చెప్తున్నా. అయితే ఈ మొత్తం వ్యవహారంపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం మౌనం పాటిస్తున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పార్టీ అంతర్గత విషయాలను బహిరంగంగా మాట్లాడడం సరికాదని అభిప్రాయపడ్డారు. ఏదైనా సమస్య ఉంటే జిల్లా అధ్యక్షుడు లేదా పీసీసీ దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఇప్పటికే నివేదిక సిద్ధం చేసిన జగ్గారెడ్డి ఇప్పుడు కొంత సందిగ్ధంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొదటి ఎమ్మెల్యే ఎంపీ మధ్య వివాదంపై రూపొందించిన నివేదిక ఇప్పుడు ఎమ్మెల్యే వర్సెస్ కోమటిరెడ్డి బ్రదర్స్ స్థాయికి చేరడంతో వెంటనే నివేదిక ఇవ్వాలా లేక మరోసారి అన్ని పక్షాలతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకోవాలా అనే అంశంపై పార్టీ నేతలతో చర్చిస్తున్నట్లుగా సమాచారం. ఒకేసారి నివేదిక సమర్పిస్తే తుంగతుర్తి పంచాయతీకి పూర్తి స్థాయిలో ముగింపు పలకాలని జగ్గారెడ్డి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అందుకే కాస్త ఆలస్యమైన శాశ్వత పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి జగ్గారెడ్డి నివేదిక తుంగతుర్తి వివాదానికి ముగింపు పలుకుతుందా లేక కొత్త వివాదాలకు తెరలేపుతుందా అనేది వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.